జై జనసేన, జై జనసేన. నానాజీ గారు ఒకసారి వేదిక గురించి ఒక పాత్ర. చైర్పర్సన్ గారు పరుగులపూడి గౌరవ్ గారు మరి స్టేజ్ మీద రావాల్సిందిగా కూర్చున్నాం. దయచేసి మరి పరుగులపూడి చంద్రబాబు గారు మరి స్టేజ్ వచ్చి అధ్యక్షుడు. భీమవరం కూడా నా నియోజకవర్గ స్థానం ఆ పరిధిలో మనం ఇవాళ ఒక యుద్ధరంగంలో ఉన్నాం. ఈ ఎలక్షన్స్ కాదు, నీతికి అవినీతికి, ధర్మానికి అధర్మానికి యుద్ధం. మాఫియాగా మారిపోయినటువంటి టీడీపీ, క్రిమినల్ గ్యాంగ్గా మారిపోయినటువంటి వైసీపీకి, నీతి నిజాయితీతో ఫైట్ చేస్తున్న జనసేనకి పోరాటం ఇది. వాళ్ళిద్దరు కూడా కుమ్మక్కైపోయి ఎలా అయినా సరే జనసేనని ఓడించాలని చూస్తున్నారు. కానీ వాళ్ళ వల్ల కాదన్న విషయం నాకు తెలుసు, అది మీకు కూడా తెలుసు. మన పవన్ కళ్యాణ్ని మీ భీమవరం అభ్యర్థిగా అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పి అలాగే ఈ పార్లమెంటు నియోజకవర్గానికి, నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి, ఈ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా నన్ను నమ్మి పెట్టాడు పవన్ కళ్యాణ్ గారు. అంటే అనే నువ్వైతే ఖచ్చితంగా చేస్తావు, నీ మీద నమ్మకం ఉన్నాను. ఎందుకంటే నాకు వేరే వ్యాపారాలు ఎవరిని నేను లైఫ్ని సెటిల్ చేయాల్సిన అవసరం లేదు. నా పిల్లలిద్దరు వాళ్ళ బతుకు వాళ్ళు చూసుకున్నారు, వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకున్నారు. వాళ్ళ కోసం నేను ఏ పని చేయలేదు. కానీ కళ్యాణ్ చెప్పాడు చూసారా, 25 సంవత్సరాల భవిష్యత్తు ఇస్తానని. ఆ యజ్ఞంలో నేను కూడా పాలు పంచుకోవడానికి అవకాశం నాకు ఇచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఖచ్చితంగా మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం మేము అందరం ఉన్నాం. కళ్యాణ్ బాబు మేనిఫెస్టో గురించి మీకు అందరికీ తెలుసు. ముఖ్యంగా ఈ ఆడపడుచులకి వచ్చేటువంటి అవసరమైనటువంటి గ్యాస్ కానీ, లేకపోతే ఈ 2005 నుంచి 3000 నగరం బదిలీ పథకం, అలాగే రైతు సోదరులకి పెన్షన్స్ కానీ, వాళ్ళ ఎకరానికి ఫ్యూ థౌజండ్స్ ఆఫ్ రూపీస్ అప్పు కానీ, తక్కువ రుణంతో, ఇలాంటి ఎన్నో పథకాలు కళ్యాణ్ బాబు తీసుకొచ్చాడు. కళ్యాణ్ బాబు తీసుకొచ్చిన ప్రతి పథకం కూడా ఆచరణ సాధ్యమైంది. మన బడ్జెట్కి అనుకూలంగా వచ్చింది తప్ప వేరే ఆచరణ సాధ్యం కానిదంటూ ఏం లేదు. అలాగే మన పిల్లలకి కేజీ నుంచి పీజీ వరకు ఎడ్యుకేషన్, ఇది పాసిబుల్. అలాగే పిల్లలకి మన డొక్కా సీతమ్మ పేరు మీద పిల్లలకి ఫుడ్ పెట్టాలి, అది మన బాధ్యత. సో ఇలాంటివన్నీ, అలాగే పిల్లలకి ఉచిత రవాణా సౌకర్యం, బస్ పాసులు ఇవ్వడం కానీ, అలాగే 10 లక్షల రూపాయల బీమా, ఆరోగ్య బీమా క్రియేట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా చాలా గొప్ప ఆశయాలతోటి, గొప్ప ఐడియాలజీతో తీసుకున్న నిర్ణయాలు కళ్యాణ్ బాబు. సో కళ్యాణ్ బాబు కనుక ఒక నిర్ణయం తీసుకుంటే చాలా మొండి మనిషి కళ్యాణ్ బాబు. అనుకున్న సాధించే వరకు వదిలిపెట్టడు. సో మాకు మా అమ్మ, మా తమ్ముడు ముందు 2014లో నిలబడినప్పుడు, ఎలక్షన్ పార్టీ పెట్టినప్పుడు నాకు కూడా కొంచెం డౌట్ ఉండేది, ఎంతవరకు మా వాడు సక్సెస్ అవుతాడు. 6 నెలలు అర్థమైంది ఇతను ఏదో సాధించబోతున్నాడని. 1 ఇయర్ తర్వాత కన్ఫర్మ్ అయింది ఇతను ఖచ్చితంగా సాధిస్తాడు. సో ఇవాళ జనసేన ఆదరణ ఎవరిలో ఉందా అని ఆలోచిస్తుందో, ఇలాంటి యూత్, ఇలాంటి వాళ్ళు ఒక్కొక్కరు మండుతున్న అగ్నిగోళంలో ఉన్నారు. నిశ్శబ్దంగా ఉంటూ విప్లవం దీంతో ఉన్నటువంటి ఆడపడుచున్నారు. వీళ్ళే మెయిన్ మాకు. నెక్స్ట్ మన సౌరవులందరూ ఉన్నారు. అండ్ వెరీ వెరీ హ్యాపీ తల్లి, మిమ్మల్ని అందరినీ ఈ విధంగా మీట్ అయ్యేందుకు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఆశీర్వదించండి. అలాగే నర్సాపూర్ ఎంపీ నియోజకవర్గానికి నన్ను సెలెక్ట్ చేస్తున్నారు కాబట్టి నాకు భీమవరం కూడా నా బాధ్యత కింద వస్తుంది. నేను పోతుంటారు పవన్ కళ్యాణ్, నాగబాబు గారు లోకల్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ప్రేమను మర్చిపోలేవు, మీ అందరూ గారు మర్చిపోలేవు. మీరు చూపించిన ప్రేమకి
100 రెట్లు 3 మేము చూపించాలనుకున్నాం, చూపిస్తాం. జై జనసేన, జై హింద్. For more updates, please subscribe 99 TV Telugu.